హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హైప్ బటన్ వస్తుందో లేదో తెలీదు నాకు. సో వీడియోలు కంటిన్యూస్గా వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో ఏమో తెలియదు నాకు. సో నెక్స్ట్ వచ్చి జనవరి సినిమాలు అంటే సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడడం. ఎలా ఉండింది, నాకు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది. ఫస్ట్ నాకు వ్యూస్ కావాలా, వ్యూసే వస్తుందో తెలియదు, ఏమవుతుంది అంటే ఎప్పుడో స్టార్ట్ అవుతుందో తెలియదు వ్యూస్. సో చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది అంట. నేను మాత్రం కాన్స్టెంట్గా వీడియోలు చేసి ట్రై చేస్తాను. సో ఫస్ట్ రాజాసాబ్ మ్యాట్నీకి వెళ్ళింటిని. ఆల్రెడీ రాజాసాబ్ రివ్యూ ఉంటుంది. వన్ ఆఫ్ ది హారరిబుల్ ఫిలిమ్స్ నేను చూసింది రీసెంట్ టైమ్స్లో. ఇంత వర్స్ట్గా తీస్తారో, ఇంత నెగ్లిజెన్సీ ఉంటుంది అంటే నాకు అనిపించింది ఫిలిం అది. సో ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, ఊరికే ఎందుకు అది ఎంత మాట్లాడినా అంతే. అంత 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 క్వాలిటీ టైంని అంత పీక్లో ఉండే యాక్టర్ టైంని వేస్ట్ చేసేదానికి వాళ్ళ ఎట్లా డిసిషన్ తీసుకుంటారు ఏమి ఏమీ అర్థమవుతాడు నాకు. తమన్ మ్యూజిక్ అంత ఇంప్రెస్ చేయలే నాకు. ఓకే, సినిమాటోగ్రఫీ దాని గురించి అంత మాట్లాడే అవసరం లేదు. సో బేస్ ప్లాటే నాకు అనిపించింది ఒకటే, ఓన్లీ హారర్ కామెడీ తీసుంటేనే వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తానింది. వింటేజ్ ప్రభాస్ని మనం చూసి ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంటా ఉండే అనిపిస్తుంది నాకైతే. నాకైతే వెరీ డిసప్పాయింట్మెంట్ అనిపించింది రాజాసాబ్. ఆ ఒక్క సాంగ్, సహన సహన సాంగ్ ఒకటి ఇంప్రెసివ్గా అనిపించింది. ప్రభాస్ లుక్స్ వర్స్ట్ అంటే వర్స్ట్ లుక్స్ రీసెంట్ ఆయన మూవీస్లో ఆఫ్టర్ ఆదిపురుష్ ఇది ఇది దానికి మించిండేది ఇది. సో నెక్స్ట్ అయినా ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు, టైం ఇచ్చి కరెక్ట్గా స్టోరీ ఆపొద్దు. లోకల్గా వీళ్ళు ఏమది బాలీవుడ్కి తీస్తామని ఏమేమో చేసేకపోతున్నారు. యాక్చువల్లీ అలా చేయకూడదు. మీరు ఏమది పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే స్టోరీ తర్వాత మేకింగ్ లొకాలిటీకి మ్యాచ్ అయ్యేలాగా ఉంటేనే సినిమా హిట్ అవుతాయి. అంటే ఆ లెవెల్లో నాకు అనిపించింది. మేబీ అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే నేను చెప్పలేదు, కానీ నాకు అనిపించింది అది. సో నెక్స్ట్ మనశంకర వరప్రసాద్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. ఆఫ్టర్ కమ్బ్యాక్ చిరంజీవి గారి మూవీస్ని ఇదే మూవీ నేను చాలా ఎంజాయ్ చేసింది. మేబీ పెద్దగా స్టోరీ ఏం లేకపోవచ్చు, కానీ ఆయన క్యారెక్టరైజేషన్, ఆ కామెడీ టైమింగ్, యాక్షన్, డైలాగ్స్, డాన్స్ కూడా అంత అంత చెప్పనట్లేదు, కానీ ఓకే, ఒక ఊపింది థియేటర్లో. ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలా. నేను మా వైఫ్ వెళ్ళింది. మా పక్కన ఒక ముగ్గురు లేడీస్ కూర్చున్నారు. వాళ్ళు 40+ ఉంటారు, ఈజీగా 40 to 50+ ఉంటారు. నైట్ షో 10 o'clock షో. ముగ్గురు ఒంటరిగా అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే వచ్చారు. వాళ్ళు పడి పడి నవ్వారంటే నాకైతే అనిపించింది, అంతా అండర్ గ్రౌండ్లో ఉండే వాళ్ళంతా బయట వచ్చేసి. నా వీడియోస్ మీరు చూసుంటే, ప్రీవియస్ వీడియోస్, నేను పక్కా ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. కానీ చిరంజీవి మూవీస్ గారిని చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేశా. మా నాన్న ఎంత ఎన్టీఆర్ అభిమాని అయినా కూడా మూవీ లవర్ అనమాట. సో చిరంజీవి గారి మూవీ కూడా తీసుకెళ్ళేవారు. ఎవరో చిన్న హీరో మూవీ వస్తే కూడా తీసుకెళ్ళేవారు. సో అలా చిరంజీవి గారి డాన్సెస్, యాక్టింగ్ అవన్నీ ఎక్కేది నాకు, చిన్నప్పటి నుంచి ఎక్కేది. కానీ అది మిస్ అయితే వచ్చింది ఆఫ్టర్ కమ్బ్యాక్. నాకు ఖైదీ నంబర్ 150 కూడా నచ్చలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే నేను ఆల్రెడీ కత్తి ఫిల్మ్ తమిళ్లో చూసా. ఆ పర్ఫార్మెన్స్ నాకు ఎందుకో ఆయన మ్యాచ్ చేయలేదు, ఎందుకైనా రీమేక్ చేశారా అంటే అనిపించింది. నాకు కాకుండా మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపించింటే కమెంట్లో మెన్షన్ చేయండి. సో మనశంకర్ వరప్రసాద్ రీజనల్ ఇండస్ట్రీ హిట్, కలెక్షన్స్ దాని గురించి అంత అవసరం లేదు. సో మాకేమి సినిమా బాగుందా బాగాలేదా, ఎంటర్టైన్ అయ్యామా లేదా, స్టోరీ పరంగా అయితే లేదు, కొన్ని లూపోల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ రివ్యూ చేసింది ఉంది, కానీ ఫుల్గా ఎంటర్టైన్ అయ్యాను. నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నచ్చింది. కొందరికి ఫస్ట్ హాఫ్ నచ్చింది, ఎందుకో తెలీదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం డీవియేషన్ ఉంటుంది. ఆ స్కూల్ ఎపిసోడ్ అంతా కొంచెం ల్యాగ్ అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఆ బుల్రాజ్ అంతా ఎక్కలే నాకు. కానీ కొందరు బాగుంది అంటారు, వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు అది బాగుండే అంటారు, కానీ నాకైతే ఓకే 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 అనిపించింది. కానీ మిగతాదంతా ఓకే. కానీ వెంకీ మామ చిరంజీవి కాళ్ళతో ఇంకొన్ని డైలాగులు రాఘవేంద్రరావు సక్సెస్ మీట్లో చెప్తారు. ఆ మందేసి నయనతార ముందు కూర్చుంటారు, నెక్స్ట్ లెవెల్ థాట్. అదంతా ఇమాజినేషన్ చేసుకుంటాను. చిరంజీవి గారు ఎలా బిహేవ్ చేస్తారు, వెంకటేష్ గారు ఎలా బిహేవ్ చేస్తారు, అది ఒకసారి నాకే ఇమాజినేషన్కి వచ్చింది అలా. ఓకే, వాళ్ళు బిహేవ్ చేసి తాగి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది అంట, నెక్స్ట్ లెవెల్. కానీ వెంకటేష్ గారిది ప్రేమతోరా అంటే ఒక సినిమా ఉంటుంది.
అందులో బ్రహ్మానందం గారిది ముగ్గురు హీరోయిన్స్ ఒకేసారి ఒకే హోటల్లో ఉంటారు. అక్కడ ఒక కాంబినేషన్ ఉంటుంది, బ్రహ్మానందం గారు వెంకటేష్ గారు. అక్కడ కొన్ని కన్నడ డైలాగ్స్ పడతాయి. మైసూర్ బోండా బేకు అంట. ఆ క్లిప్ ఎక్కడైనా ఉంటే మీరు చూడండి యూట్యూబ్లో, ప్రేమతో రా సినిమా. వెంకటేష్ బ్రహ్మానందం కామెడీ సీన్ అంటే వస్తుంది. సో ఆ సీన్ ఏమైనా శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ గారి మధ్యలో క్రియేట్ అయింటే అలాంటి ఒక సీన్ పిచ్చ హై ఉండేది. అదొకటి అనిపించింది నాకు. సో నేను టోటలీ ఎంజాయ్ చేశాను. అందుకే కలెక్షన్స్ కూడా అలా వచ్చాయి. సో ఊరికే ఎవరు సినిమాకి రారు. అనిల్ రావిపూడి అదేమంటారు వాళ్ళని చూసి చీరలు ఎవరు అలా ట్రై చేసే కావు. ఈసారి సంక్రాంతికి అందరూ అలాగే వచ్చారు. కానీ ఆయనకున్న స్టామినానే వేరు ఎంటర్టైన్మెంట్ ఆఫ్ సినిమాల్లో. నాకు అది ఇప్పుడు అర్థమైపోయింది. నేనైతే ఎంటర్టైన్ అయ్యా. నెక్స్ట్ వచ్చి నేను చూసింది రవితేజ గారిది భరతమాషలకు విజ్ఞప్తి. అన్ని సీరియల్స్ పేరు పెట్టారు. ఓకే ఓకే అనిపించింది. ఓకే కంబ్యాక్ అనుకోవచ్చు రవితేజ గారిది, కానీ ఫుల్లీ ఆయన పొటెన్షియల్కి తగ్గ కంబ్యాక్ కాదు. సో ఓకే, ఎంటర్టైన్ చేయ. ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. ఆవిడ మా ఆవిడే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అలాంటి కాన్సెప్టే. ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉండింటే భార్య క్యారెక్టర్ చేసింది డింపల్ హయాతి, వాళ్ళది ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉండింటే బాగుండే క్యారెక్టర్లా. వాళ్ళది ఏమీ లేదు అంటే అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా మ్యూజిక్ ఓకే, ఓకే అంత ఓకే. థియేటర్కి వెళ్ళి ఓకే నార్మల్గా నవ్వుకొని రావచ్చు అని తప్ప ఓవర్గా నవ్వుకొని అంతదేమి ఉండదు. ఫస్ట్ హాఫ్లో సునీల్ కామెడీ, సత్యది ఏమైతే నాకేమనిపించలేదు. సునీల్ మాత్రం సకల్గా అనిపించింది. 90స్లో చేసిన చిన్న పిల్లోడు క్యారెక్టర్ కూడా ఓకే ఓకే అనిపించింది, అంతే ఇంప్రెసివ్గా అనిపించలేదు. తర్వాత ఆషికా రంగనాథ్ చాలా చాలా నచ్చింది ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్, కానీ ఆ గ్లామర్ సైడ్ అవంతా బాగుండింది. సో అదైనాక నారి నారి నడుమురారి, దాంట్లో అయితే పిచ్చిగా నవ్వాను నేనైతే. ఎస్పెషల్లీ నరేష్ గారి సీన్స్. సీరియస్గా ఆయన బయట ఎలా ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ అంటే వస్తే ఆయన చిన్నపిల్లడైపోతారు. నాకు తెలిసి అలాంటి ఆర్టిస్ట్ నిజంగా దొరకడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అదృష్టం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ కావాలి సీరియస్గా. ఎవరు ఒప్పుకోరు అంత ఈజీగా. మీరు ఇంకా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. నేను ఇంత మాత్రమే చెప్తాను. ఇంకా ఎవరైనా చూడక ఉండేవాళ్ళు ఉంటే మేబీ ఈ వీడియో చూసినప్పుడు ఆయన క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ పీక్స్. శర్వానంద్ నాకు రణరాజారంలో ఎలా అనిపించిందో అలాగే ఉండింది. పాటలు అంత గొప్పగా పాటలు లేదు. మేబీ హీరోయిన్స్ ఇద్దరు ఓకే ఓకే అనిపించింది అంతే. ఎస్పెషల్లీ ఫస్ట్ సీన్ ఇంకానే పేలుతుంది. కొన్ని పాస్ట్ సీన్స్ ఉంటాయి కదా, ఫ్లాష్ బ్యాక్ సీన్స్, అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ ఓకే, నారి నారి నడుమురారి, మనశంకర వరప్రసాద్, ఇవి రెండు నచ్చాయి నాకు. టోటలీ 5 ఫిలిమ్స్: రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, నారి నారి నడుమురారి, తర్వాత భరతమాషలకు విజ్ఞప్తి. 4 సినిమాలు. ఇంకో సినిమా ఉండాలి, మేబీ 4 అనుకుంటా, తెలియదు, గుర్తులేదు. ఏమైనా మర్చిపోయింది మెసేజ్ చేయండి, అంతే అనుకుంటాను. అంతే. రవితేజ గారిది, శర్వానంద్ది, మెగాస్టార్ గారిది, ప్రభాస్ అంది, అంతే. అంతే కవర్ చేసిన అనుకుంటాను. సో ఓం శాంతి శాంతి అది ఆల్రెడీ నేను మలయాళంలో చూసా ఓటీటీలో, దానికే చూడలేదు, మళ్ళీ తెలుగులో చూడలేదు. మేబీ తరుణ్ భాస్కర్ గారి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది అని చెప్తున్నారు. చూసి ఓటీటీలో వస్తే చూస్తాను. సో థియేటర్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ, టైం కూడా లేదు ఎస్పెషల్ చెప్పాలంటే. సో గాయస్, ఇది నా జనవరి సినిమాల ముచ్చట్లు. సో మీకు ఏ సినిమా నచ్చింది, ఏ సినిమా ఇంకా బాగుంటే బాగుండింది అంటే అనిపించింది అని కమెంట్లో మెన్షన్ చేయండి. సో వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వ్యూస్ కావాలా, ఫస్ట్ వ్యూసే లేదు, అది మెయిన్, వ్యూస్ కావాలా. సో వ్యూస్ సో ఇంపార్టెంట్. ఫస్ట్ గుద్దండి, లైక్స్ గుద్దండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ క్వాలిటీ ఇంకా బెటర్ చేసుకోనికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ.